ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బెంగళూరులో హోటల్ బిజినెస్ పై తీవ్ర ప్రభావం చూపింది. ఈ యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఈ పరిణామంతో బెంగళూరులోని హోటల్స్ పై భారీ దెబ్బ పడింది. బెంగళూరులో ఇవాల్టి నుంచి హోటల్స్ మూసివేస్తున్నట్లుగా బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. తీవ్ర కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా రెస్టారెంట్లు, హోటళ్లను నిర్వహించలేమని ఆ ప్రకటనలో తెలిపింది. గ్యాస్ సరఫరా దాదాపు పూర్తిగా ఆగిపోయిందని, అందుకే తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నామని వెల్లడించింది. యుద్ధం నేపథ్యంలో 70 రోజుల వరకు గ్యాస్ సరఫరాకు గ్యాస్ కంపెనీలు హామీ ఇచ్చాయని, కానీ అందుకు విరుద్ధంగా గ్యాస్ సరఫరా చేయడం లేదని ఆ ప్రకటనలో తెలిపింది. అందుకే ఇవాల్టి నుంచి రెస్టారెంట్లు, హోటళ్లను మూసివేస్తున్నట్లుగా పేర్కొంది. వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా అటు ముంబాయిలోనూ 20% హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. ఈ మేరకు ముంబాయి హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ వెల్లడించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే 2 రోజుల్లో నగరంలోని సగం హోటళ్లు మూతపడతాయని పేర్కొంది. ముంబాయి మాత్రమే కాదు, గత 2 రోజులుగా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వాణిజ్య సిలిండర్ల కొరత ఏర్పడింది. ఢిల్లీలో కూడా అదే పరిస్థితి నెలకొంది. హోటళ్లలో వంట గ్యాస్ అందుబాటు లేక తాత్కాలికంగా మూసివేస్తున్నారు. సిలిండర్ల కొరత వల్ల తమ వ్యాపారం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇదే అదునుగా కొన్ని ప్రాంతాల్లో బ్లాక్లో విక్రయాలు ఊపందుకుంటున్నాయి. ఒక్కో వాణిజ్య సిలిండర్ను రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.